లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. శివరాత్రికి వచ్చిన వాటిలో గామి మొదటి 3 రోజులు బాగానే రాబట్టిన తర్వాత నెమ్మదించిన వైన కనిపిస్తుంది. బ్రేక్ ఈవెంట్ 2 రోజులకు అయిపోయింది కాబట్టి టెన్షన్ లేదు. కానీ భారీ లాభాలు ఏ మేరకు వస్తాయనేది వేచి చూడాలి. భీమాకు మాస్ అండగా ఉంటుందనుకుంటే అది ఆదివారం వరకే కొంతమేర పరిమితమై వీక్ డేస్లో స్లో అయింది. ప్రేమలకు చేసిన అడావుడికి తగ్గట్టుగా బాక్స్ ఆఫీస్ ఫిగర్లు నమోదు కాలేదు. పెట్టుబడి వచ్చేసిన హక్కులు కొన్న కార్తికేయ ఊహించినట్టు ఇదేదో సంచలన బ్లాక్ బస్టర్ అయ్యే సూచనలు కనుచూపు మేరలో లేవు. ఇప్పుడు మార్చి 15 కొత్త శుక్రవారం రానుంది. 7 పైగా సినిమాలు అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి. పూరి తమ్ముడు వెయ్యి దరువైకి పబ్లిసిటీ బాగానే చేస్తున్నారు. నిర్మాణం నుంచి వివాదాలు రేపుతున్నా రజాకార్లో అనసూయ, బాబీ సింహ లాంటి క్యాస్టింగ్ ఆసక్తి రేపుతుంది. అనన్య నాగల్ల ప్రధాన పాత్ర రూపొందించిన తంత్ర హర్రర్ మూవీ అయినప్పటికీ స్పెషల్గా ఉంటుందని ఊరిస్తున్నారు. చైతన్యరావు హీరోగా నటించిన షరతులు వర్తిస్తాయి కంటెంట్ నమ్ముకుంది. త్రిగుణ్ లైన్ మ్యాన్ కాన్సెప్ట్ పరంగా కొంచెం వెరైటీగా అనిపిస్తుంది. మరో చిన్న చిత్రం రవికుల రఘురామ్తో పాటు బిగ్ బాస్ ఫేమ్ దివి లంబా సింగ్ బరిలో దిగుతున్నాయి. ఇవి కాకుండా రాశిఖన్నా హీరోయిన్గా నటించిన సిద్ధార్థ మల్హోత్రా యోధ మీద చెప్పుకోదగ్గ అంచనాలున్నాయి. ఇన్నేసి మూకుముడి వస్తున్నాయి కానీ దేని గ్యారంటీగా ఓపెనింగ్స్ వస్తాయని చెప్పలేని పరిస్థితి నెలకొంది. వీటిలో కనీసం 2-3 మంచి టాక్ తెచ్చుకునే నిలదొక్కునే అవకాశం ఉంటుంది. లేదంటే గామి భీమలకు వీకెండ్లో ఇంకో ఛాన్స్ దొరికినట్టే.